ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాక్యము వినుటకు నేను సిద్ధపడి వచ్చి ఉన్నాను. తండ్రి, నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ ఈ ఉదయకాలమున నీవు మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో ఆశీర్వదించి నడిపించమని, నీలో నాయన ఎదిగి ఫలించి ఇతరులకు నాయన మేము నాయన మాదిరికరముగా ఉండినట్లుగా నీ వాక్యమును నాయన మా జీవితంలో కలిగి ఉండేదానికి సహాయము చేయి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యాలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనము చదివిన ఈ వాక్య భాగము అనేక సార్లు చదివి ధ్యానించిన వాక్య భాగం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాయిచు తెలియపరుచిన కార్యము, మనము పోరాడేది శరీరులతో కాదు, అనగా మాంసముతో రక్తముతో కాదు, కానీ మనము పోరాడినది అపవాది యొక్క శక్తులతో, చీకటి కార్యములతో, బలహీనపరిచేదానికి నీకు కనరాని అనేక కార్యములు నీ ముందు ఉంటూ నిన్ను కృంగదీస్తున్నాయని చాలా తేటగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమున అనేక సార్లు మనము ఎదుట ఉన్న వ్యక్తి నాకు కీడు తలంచుతున్నవాడుగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటాము. నీకు ఎదుట నిలబడిన వ్యక్తి నీ పైన కోపము చూపించవచ్చు, లేక నీకు విరోధమైన కార్యములను చేయవచ్చు, కానీ అతని వెనుక ఉండి నిన్ను బలహీనపరుస్తున్న ఆ కార్యము ఏమిటో అని నీవు గ్రహించుకోవాలి అని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాలమున నీతో మాట్లాడుచూ ఉన్నారు. మనం అనేక సార్లు అనుకుంటాం, అతన్ని కానీ నా యొక్క పరిస్థితి తెలుసుకున్నట్లయితే ఇది సరిపోతుందని. అయితే అసలైన విషయము, అతని వెనుక ఉండి అతన్ని ప్రేరేపిస్తున్న ఆ బలహీనతకు కారణమైన కార్యమును నీవు ప్రార్థనలో గద్దించినప్పుడు, నీవు ప్రార్థనలో ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్న కార్యం ఏమిటో అని నీవు ప్రార్థనలో దాన్ని గద్దించి బంధించినప్పుడు మాత్రమే విడుదలను నీ జీవితములో చూడగలవు. నీ జీవితములో దేవుని కార్యములను నీవు ఇంకా అనుభవించాలంటే నీవు మొదటిగా నీకు ముందుగా ఉన్న దురాత్మ శక్తులను, అంధకార శక్తులను, చీకటి కార్యములను, నీకు ముందుగా ఉన్న ప్రతి కార్యమును దేవుని ముందుకు తీసుకొచ్చి, అయ్యా నన్ను కృంగదీస్తున్న ఈ కార్యములో, ఈ విషయంలో నేను జయము పొందేదానికి నాకు సహాయము చేయము. దీనికి వెనుక ఉన్న శక్తులను, బలహీనపరచు కార్యములను నీ చేతికి అప్పగిస్తున్నాను, వాటిని బంధించుము, విడుదల ఇమ్ము అని మొదటిగా నీవు ప్రార్థించిన దినమున నిజముగా ప్రభు తన కృపచేత నీకు తెలియని గొప్ప కార్యములను బయలుపరుస్తాడు. అంధకార శక్తులను, దురాత్మ శక్తులను బంధిస్తాడు. నీ మార్గమును సరళము చేస్తాడు. నువ్వు చాలాసార్లు అనుకుంటావు నా ఎదుట ఉన్న వ్యక్తే అని, అయితే వారికి వెనుక ఉన్న కార్యములను నువ్వు చేయించాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. ఈ ఉదయ కాలమున ఏది నిన్ను కలవరపరుస్తుంది, ఏ వ్యక్తి నిన్ను కలవరపరుస్తున్నాడో ఆ వ్యక్తి కోసము మొదటిగా ప్రార్థించి, ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్న కార్యములను ప్రభు అతనిలో నుండి దూరముగా తీసివేయనట్లుగా ప్రార్థించి, అప్పుడు నీవు ఏవైతే ప్రభు సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ పోరాటంలో అయితే నేను కృంగదీస్తూ ఉన్నాయో, ఏవైతే నేను దుఃఖపరుస్తూ ఉన్నాయో, వాటిని ప్రభు నీవు అనుకోని రీతిగా నీకు ముందుగానే లయము చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము దానికి సిద్ధపడ్డ వారిగా ఉండాలి. కింద మనం చూసినట్లయితే మనం వేసుకోవాల్సిన, లేక మనం ధరించుకోవాల్సిన
సర్వాంగ కవచమును గురించి ప్రభు చెప్పటం చూడగలము. ఈ ఉదయ కాలమున నీవు ధరించుకోవలసిన సర్వాంగ కవచము అనగా నీ తలకు శిరస్త్రావణం, నడుముకు సత్యమనే దట్టి, నీతి అనే మైమరు, ఇవన్నీ నీవు ధరించుకొని దేవుని వాక్యం అనే ఖడ్గమును చేత పట్టుకొని ప్రార్థనలో శత్రువుని నీవు ఎదుర్కొన్నప్పుడు ప్రభు నీకు సహాయము చేసేదానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నీ పోరాటము నీ ఎదుట ఉన్న మనుషులతో కాదు, కానీ అతనికి వెనుక ఉండి అతన్ని ప్రేరేపిస్తున్న ప్రస్తుత సంబంధమైన అంధకార నాదుడు, చీకటి కార్యములను ప్రేరేపించే ఆ శక్తులను, బలహీనపరచు కార్యములను మొదటిగా నీవు గద్దించాలి. అప్పుడు ప్రభు నీకు జయమును అనుగ్రహిస్తాడని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నాడు. నీకు కనపరిచే వ్యక్తి మాత్రమే అని నువ్వు అనుకున్నట్లయితే అతన్ని ప్రేరేపించే కార్యములను నువ్వు గుర్తించకపోతే నీవు జయమును పొందటము అసాధ్యముగా నీకు ముందుగా ఉంటుంది. అయితే అతని కోసము ప్రార్థిస్తూ అతను బలహీనపరిచే కార్యమును బంధిస్తూ నీవు ముందుకు వెళ్ళినప్పుడు, దేవుని యొక్క వాక్యమును పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు, ప్రార్థనలో ముందుకు వెళ్ళినప్పుడు, నీ యొక్క మార్గము నీతి కలిగినదిగా నీవు కలిగి ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు నీ జీవితములో నీవు అనుకున్న దానికన్నా అనేక రెట్లు తన కృపను నీ మీద కుమ్మరించి నిన్ను శోధించే కార్యంలో నుండి నిన్ను తప్పించి నీకు విరోధముగా నిలబడ్డ శత్రువుని అణిచివేసి నీకు జయమును ఇచ్చేదానికి ఆశ కలిగి ఉన్నాడు. ప్రార్థనతో ఆయన ముందుకు రావాలి, ప్రార్థనతో ఆయన కృపను వేడుకోవాలి. అప్పుడే ప్రభు నీవు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములు నీ జీవితంలో చేసి నిన్ను ఆశీర్వదించగలనని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున ఎలాగున్నావు? నీవు ఎదుట ఉన్న వాడిని చూసి కలవరము చెందుతున్నావా? ఎదుటవాడే నాకు ఇంత హాని చేస్తున్నాడని అతన్ని చూస్తున్నావా? లేక అతనికి వెనుక ఉన్న అపవాది కార్యములను చూస్తూ ఉన్నావా? అపవాది చేత ప్రేరేపించబడిన వ్యక్తిగా ఉన్నాడని మొదటిగా నీవు జయించవలసిన అపవాదిని లేకపోతే వాయుమండల అధిపతులను జయించకుండగా ఎదుట ఉన్నవాడినే నీవు ఎన్నిసార్లు ఇతడే నాకు హాని చేస్తున్నాడని అనుకున్నాను, నీవు జయమును పొందలేవు. ప్రభు ఉదయకాల సమయంలో సెలవిస్తూ ఉన్నాడు. నీవు అపవాది కార్యములను గుర్తించి నీకు విరోధముగా నిలబడిన వారి కోసం ప్రార్థన చేసి జయమును పొందు. అప్పుడు నీ ద్వారాగా అనేకులకు ఆ ఆశీర్వాదమును నీవు ఇవ్వగలవు అని. ఈ ఉదయకాలమున నీ పోరాటము శరీరముతో రక్తముతో కాదు, నీ పోరాటము లోకముతో కాదు, లోకంలో ఉన్న ఒక వ్యక్తితో కాదు, కానీ లోకనాథునితో అని గ్రహించుకొని ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకొని ఆయన వాక్యమును ప్రతిదినము చదువుతూ వాక్య పఠనములో నిన్ను నీవు బలపరుచుకుంటూ ఆయన యొక్క కృపను నీ జీవితంలో అనుభవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యములను ప్రభు నీకు అనుగ్రహించేదానికి వేచి ఉన్నాడు. ఎలాగున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంన నీవిచ్చిన ఈ కొద్ది మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము బలహీనముగా కృంగిపోయే వారిగా ఉన్నాము. మాకు ఎదుట ఉన్న వ్యక్తిని చూసి అతను నాకు కీడు చేస్తున్నాడు అనుకుంటున్నాము, కానీ అతను ప్రేరేపించే చీకటి కార్యము లేకపోతే అపవాది యొక్క తంత్రమును గుర్తించలేని వారిగా అనేక సార్లు మిగిలిపోతున్నాము. ఈ ఉదయ కాలమున మమ్మల్ని బలహీనపరచడానికి అపవాది వాడే ప్రతి తంత్రమును ప్రతి వ్యక్తిని గుర్తించి అపవాది కార్యములను నాయన ప్రార్థనతో జయించి నీ వాక్యము ద్వారాగా జయించి నీ యొక్క సత్యము ద్వారాగా జయించి ముందుకు వెళ్ళే కృపను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.